ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీ అందరితో కూడా నేను కాకినాడ వెళ్ళే వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఈ బ్యూటిఫుల్ కుర్తీ వేసుకున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ మీషో, లాంగ్ బ్యాక్ తీసుకున్నది అనమాట. అండ్ ఇంకా నేను ఏం అసలు రెడీయే అవ్వలేదు, హెయిర్ స్టైల్ కూడా చేసుకోలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ దోశ. అండ్ అంతలోపు ఏంటంటే కొంచెం వర్క్స్ అవన్నీ అయ్యేలోపు అని చెప్పేసి నేను లిప్ బామ్ అప్లై చేసుకున్నాను. సో అంతే. అండ్ ప్రజెంట్ అయితే ఇంక మనం దోశలు వేసేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం రెడీ అయ్యి సో అప్పుడు స్టార్ట్ అవుతాము. సో ఎందుకు వెళ్తున్నామంటే ఫస్ట్ థింగ్ వచ్చి దీవాళీ డీమార్ట్ షాపింగ్. నేను ప్రతి ఇయర్ కూడా డీమార్ట్లోనే షాపింగ్ చేస్తాను. దీవాళీకి రిలేటెడ్ లైటింగ్స్ కానీ, కుందులు, సో ఏమన్నా క్యాండిల్స్, స్ట్రీట్ లైట్ క్యాండిల్స్, సో ఇలాంటివన్నీ కూడా నేను డీమార్ట్లో చేస్తాను. సో ఈసారి కూడా అదే విధంగా డీమార్ట్కే వెళ్తున్నాను. అండ్ దాంతోపాటు లంచ్ కూడా ఈరోజు బయటే. సో నా ఫేవరెట్ రెస్టారెంట్లో. సో అది ఉందో లేదో కూడా ఆల్రెడీ కనుక్కున్నాను అనమాట. సో చూడాలి. సో కన్ఫర్మ్గా వ్లాగ్ అయితే చేస్తాను. డీమార్ట్ దీవాళీ షాపింగ్ వ్లాగ్ కంప్లీట్లీ వేరు పెడతాను వ్లాగ్, అండ్ ఇది వేరు పెడతాను. సో ఐ హోప్ దిస్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో అది ఫ్రెండ్స్, నాకైతే కెమెరాతో వ్లాగింగ్ చేయడం చాలా కష్టం. ఎస్పెషల్లీ పట్టుకొని మాట్లాడాలంటే చాలా కష్టం. బికాజ్ బరువు ఉంటుంది. నాది డిఎస్ఎల్ఆర్ కాబట్టి బరువు ఉంటుంది, హ్యాండ్ పెయిన్ వస్తుంది. ఐ హోప్ వాయిస్ కూడా మీకు కొంచెం డిఫరెన్స్ కూడా వచ్చేసి ఉంటుంది. ఈ హ్యాండ్తో పట్టుకుంటే మీకు వాయిస్ పర్ఫెక్ట్ వస్తుంది. ఈ హ్యాండ్ యూస్ చేస్తే మాత్రం కన్ఫర్మ్గా మీకు లిటిల్ బిట్ సౌండ్ కొంచెం తగ్గుతుంది. సో అది ఎనీవే, ఇంకా మనం మాట్లాడేసాం కాబట్టి నేను హ్యాండ్ అనేది చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్ ఓవర్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. అది ఫ్రెండ్స్. అండ్ ప్రజెంట్ అయితే ఇంకా మనం దోశలు వేయడానికి వెళ్ళిపోవచ్చు. నేనైతే జస్ట్ ఒక ఎగ్ దోశ వేసుకుందాం అని అనుకుంటున్నాను. మొత్తం స్వెట్ పట్టేసింది. సో మార్నింగ్ అన్నీ కూడా వాషింగ్ హోగే.
అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా. సో కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి అలా స్లోగా రెడీ అయ్యాను అనమాట. అందుకోసం ఇంకా ఎందుకు అంతసేపు కెమెరా పెట్టుకొని షూట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, బ్యాటరీ అండ్ మెమరీ అన్నీ కూడా వేస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే మీకు కూడా నేను ఏది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయను కదా, ఐ మీన్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను కాబట్టి మీకు అంత క్లియర్గా ఉండదు కదా, ఎందుకులే అని చెప్పి సగంలోనే ఆపేసాను నేను. సో అది. అండ్ నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను. అండ్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ ఎస్ఎస్ ఫ్యాషన్ గెలాక్సీ. రీసెంట్గానే నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో చేశాను. సో దాంట్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. అండ్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్లీ ఈ డ్రెస్ మీదకి జుమ్కాస్ పెట్టుకున్నా వద్దా అని అనుకున్నాను, కానీ ఏ డ్రెస్ అయితే ఏంటి మనకి సెట్ అయ్యలేదా అని అనిపించింది అనమాట. సో అందుకోసం ఇంక ఇవి పెట్టేసుకున్నాను ఈరోజు. నాకు బాగానే ఉన్నాయి, పర్సనలీ నాకు నచ్చాయి. సో అది. అండ్ దాంతోపాటు ఈరోజు నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను. సో ఈ విధంగా న్యూ హెయిర్ స్టైల్ వేసుకున్నాను. ఎప్పుడు కూడా ఏంటంటే హెయిర్ ఎక్కువ లీవ్ చేయడం, లేదంటే పోనీటైల్ వేసుకోవడం. సో ఈ మధ్య కొంచెం ఇవే చేస్తున్నాను, హెయిర్ స్టైల్స్ చాలా తక్కువ వేసుకుందామని అనిపించి వేసుకున్నాను. కానీ ఈ హెయిర్ స్టైల్కి హెయిర్ లీవ్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ నేను లీవ్ చేయట్లేదు, ఈ విధంగా అల్లేసుకున్నాను. బికాస్ కాకినాడ వెళ్ళినప్పుడల్లా మళ్ళీ రిటర్న్ వచ్చే టైంకి నా హెయిర్ అంతా కూడా మెస్సీ అయిపోతుంది. దానివల్ల నాకు ఆ మెస్ అంతా క్లియర్ చేసుకునేసరికి చాలా హెడేక్ అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు హెయిర్ కూడా లాస్ అయిపోద్ది కదా, అంత మెస్ అయిపోతాయి, అంటే చిక్కులు పడిపోద్ది కదా మనకి, అందుకోసం అనమాట. ఈసారి అయితే ఇంకా అల్లేసుకున్నాను. ఇలా అయితే కొంచెం సేఫ్గా మంచిది కూడా, మెస్ కాకుండా ఉంటుంది, ఎందుకంటే గాలి వల్ల మెస్ అయిపోతుంది అందుకోసం. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది. అండ్ ఈరోజు అయితే రెడీ అయింది. అండ్ దాంతోపాటు రీసెంట్గా నేను ఉపకరణ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక బ్యూటిఫుల్ డక్ చైన్ ఆర్డర్ పెట్టుకున్నాను. లిటిల్ బిట్ ప్రైజీ ఇది. సో మీకు దీని ప్రైజెస్ అవి నేను వీడియోలో చెప్పదలుచుకోవట్లేదు. ఒకవేళ ఎవరికైనా కావాల్సి నేను లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్పాన్సర్డ్, పర్సనల్గా కొనుక్కున్నాను. నేను నిజంగా చెప్తున్నాను, నేను 1 ఇయర్ నుంచి చూస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ట్రెండీగా ఉంది. గోల్డ్లో చేయించుకుందాం అని అనుకుంటున్నాను నేను, కానీ ఏంటంటే సరే ఫస్ట్ మనం రోల్ గోల్డ్లో ట్రై చేద్దాం, మనకి సెట్ అవుతే దాని తర్వాత గోల్డ్ చేయించుకోవచ్చులే అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. ఈ చిన్న క్యూట్ లిటిల్ బ్యాగ్లో వచ్చింది, చాలా చిన్నది, బట్ నాకైతే ఇది కొంచెం ప్రైజీ అనిపించింది, కానీ నచ్చింది కదా, మళ్ళీ మిస్ ఎక్కడ దొరకదు అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను అనమాట. అసలు ఎంత క్యూట్ ఉంది తెలుసా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరే చెక్ చేసుకోవచ్చు. ఉపకరణ అనే వెబ్సైట్ ఉంటుంది, ఉపకరణ. సో నేను స్క్రీన్ మీద నేమ్ రాస్తాను, లింక్ అయితే నేను ఇవ్వలేను. సో దిస్ క్యూట్ డక్ అసలు ఎంత బాగుంది కదా, చూడండి అసలు ఎంత బాగుంది. డక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ చైన్ వచ్చేసి మొత్తం కూడా రోజ్ గోల్డ్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది, సింపుల్ చైన్. ఎవరైతే సింపుల్గా ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ నాకు కూడా ఏంటంటే కొంచెం ఈ మధ్య ఏదైనా సింపుల్గా వేసుకోవాలని అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఇది బాగుంది కదా. దీంట్లో యాక్చువల్లీ నేను కనిపిస్తుంది కదా మీకు, రెడ్ డక్ ఆర్డర్ పెట్టాను, బట్ ఎందుకు బ్లాక్ సెండ్ చేశారో నాకు అర్థం కాలేదు. సో వాళ్ళకి నేను వాట్సాప్ మెసేజ్ చేశాను, ఏంటి బ్లాక్ సెండ్ చేశారని చెప్పేసి. సో వాళ్ళు సారీ చెప్పి పంపించమన్నారు రిటర్న్. సో ఆలోచిస్తున్నాను, పంపనా, అంత అవసరమా, మళ్ళీ పంపించి మళ్ళీ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ రెడ్ సూట్ అవ్వకపోతే ఏం చేయాలా అనే ఫీలింగ్ అనమాట. సో ఈ డ్రెస్ మీదకి యాక్చువల్లీ ఇది కాలర్ నెక్ కాబట్టి అస్సలు అవ్వదు, బట్ ఐ విల్ ట్రై, ఏదో పెడదాం. ఇది కొంచెం పైకే ఉంటుంది మనకి ఇది, బట్ యాక్చువల్లీ ఈ డ్రెస్ నార్మల్లీ మన కాలర్ నెక్ కాదు, కొంచెం హై నెక్ వల్ల అవ్వట్లే. సో ఇది. అండ్ ప్లీజ్ కామెంట్లో నాకు కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. బ్లాక్ సెట్ అయిందని అనుకుంటే తప్పకుండా నేను ఇది ఉంచేసుకుంటాను, లేదు సెట్ అవ్వలేదంటే మీకు రెడ్ వన్ది కూడా పక్కన పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను. సో రెండిట్లో ఏది బాగుందన్నది చెప్పండి, ఓకేనా. ఐ హోప్ మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. చెప్పండి ఎలా ఉందో, మర్చిపోద్దు. సో మీ సజెషన్ తీసుకుందామని చెప్పేసి చైన్ చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇప్పుడు, లేకపోతే నార్మల్లీ చూపించాల్సిన అవసరం లేకపోదును. సో అది. అండ్ నచ్చింది, బట్ దీని మీద ఈ డ్రెస్ హై నెక్ వల్ల అసలు కనిపించట్లేదు అనిపిస్తుంది. ఎంత క్యూట్ ఉంది కదా. ఇంకా కొంచెం కొంతమందికి బోన్స్ బాగా కనిపిస్తాయి చూడండి, వాళ్ళకి చాలా బాగుంటుంది ఇవి. సో హస్బెండ్ వచ్చారు.
సో హస్బెండ్ వచ్చారని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు వాచ్ చూపిస్తున్నాను. ఈ స్మార్ట్ వాచ్ గురించి చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య కామెంట్ సెక్షన్లో అండ్ లైవ్లో కూడా. అందుకోసం ఈరోజు నేను మీకు దీని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇది బ్రాండ్ వచ్చేసి నాయిస్ ఫిట్ ప్రో 2. నాకైతే సూపర్ నచ్చింది. యాక్చువల్లీ మనం ఇంకా ఈ స్ట్రాప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవి ఈచ్ స్ట్రాప్ వచ్చేసి అమెజాన్లో 400 అలా చూపిస్తుంది. సో నాకు ఈ కలర్ సెట్ అయిందా లేదా చెప్పండి. సో అది గైస్. అండ్ ఇంకైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము. ఇంకా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు, తనది అయిపోగానే స్టార్ట్ అయిపోవడమే. సో చూస్తుండండి. సో యాక్చువల్లీ తను వర్క్ చేసుకుంటున్నారు, అది అయిపోగానే మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. హాయ్ ఫ్రెండ్స్. సో జస్ట్ ఈ ప్లేస్లో ఇప్పుడే మేము ఫోటోషూట్ అయితే అయ్యింది. సో పిక్చర్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, చూసేయండి. అండ్ ఫైనల్లీ వీఆర్ ఇన్ కాకినాడ. సో కాకినాడ లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ఎంటీకి అసలు వెళ్ళలేదు. మిస్సింగ్ ఎస్ఆర్ఎంటీ. బట్ ఇప్పుడు కూడా కుదరదు డ్యూ టు వేరే వర్క్స్ మీద వచ్చాం కాబట్టి. సో ఫస్ట్ అవి, దాని తర్వాత నెక్స్ట్ ఈసారి ఎస్ఆర్ఎంటీకి రావాలి. బాయ్ బాయ్ ఎస్ఆర్ఎంటీ. సో కాకినాడ ఎంటర్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అలా కాసేపు షూట్ చేస్తాను. ఫైనల్లీ ఇప్పుడైతే యాక్చువల్లీ మేము కాకినాడ రావడానికి మెయిన్ రీజన్, ఫస్ట్ థింగ్ మా హస్బెండ్కి డ్యూటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఒక 5 ప్లేసెస్ దాకా వెళ్ళారు డ్యూటీస్ పరంగా. సో అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము మెయిన్ రీజన్ కాకినాడ రావడానికి హస్బెండ్కి డ్యూటీ అండ్ దాంతోపాటు నాకు కూడా డీమార్ట్కి వెళ్ళేవి అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఇంకా
వచ్చేసాము నేను కూడా కాకినాడ. అండ్ నేను ఇక్కడ నా ఫేవరెట్ రెస్టారెంట్కి వచ్చాను. ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడ నాకు ఫుడ్ కానీ అండ్ అంబియన్స్ కానీ చాలా డిఫరెంట్గా బాగా నచ్చాయి. సో ఇక్కడ మనకేంటంటే చైర్మన్స్ మొత్తం ముగ్గురు అనమాట. పైన మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా అక్కడ ఫోటో ఫ్రేమ్, సో వాళ్ళే. సో వాళ్ళలో ఒకరైతే తెలుసు నాకు, అంటే తెలియడం అంటే నార్మల్గా తెలుసు అనమాట. 18 Doors పేజ్ అవి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతాను. సో అలాగా ఆ పేజ్ చూసినప్పుడల్లా టెంప్ట్ అయిపోతాను, ఎందుకంటే కొత్త కొత్త వెరైటీస్ అన్ని రెసిపీస్ అన్నీ కూడా పెడుతూ ఉంటారనమాట. బట్ మాకేంటంటే ఇది దూరం కాబట్టి కుదరదు. బట్ 18 Doors కాకినాడ వచ్చినప్పుడల్లా లంచ్ టైం అయితే మాత్రం, అది నేను నాన్ వెజ్ తినే రోజు అయితే కన్ఫామ్గా 18 Doorsకి వచ్చేస్తాను. సో ఇక్కడైతే ఫైనల్లీ నేను ఇంకా నా ఫుడ్ అన్నది ఆర్డర్ పెట్టేస్తున్నాను. అండ్ దాంతోపాటు నేను ఈ లాక్డౌన్లో ఈ 18 Doorsని చాలా మిస్ అయ్యాను. బికాజ్ నేను ఇక్కడికి వచ్చి తిన్నది ఒక్కసారి, ఆ ఒక్కసారి కూడా నాకు చాలా నచ్చింది. మీకు కావాలి, నేను వచ్చానో లేదా అన్న వీడియో కూడా ఆల్రెడీ చేశాను అనమాట. అది మీకు ఈ వీడియోలో కానీ ఈ వీడియో ఎండింగ్లో కానీ మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అక్కడ అంబియన్స్ అనేది కొంచెం కూల్గా నీట్గా బాగుంటాయి. అండ్ దాంతోపాటు నేను ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను అండ్ నాకు ఎంత బిల్ అయింది ఇదంతా కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే నేను సీరియస్గా మెన్యూ కార్డ్ చూసేస్తున్నాను. సో ఇక్కడైతే అంబియన్స్ అన్నీ కూడా చూసాను మీరు ఈలోపు. ఇక్కడ స్పెషాలిటీ ఒకటి ఉంది, ప్రైవేట్ థియేటర్ కూడా ఉంటుంది. దాంతోపాటు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. సో మీకు క్యాజువల్గా చెప్తున్నాను, బికాజ్ నా కాకినాడ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. సో మీకు నచ్చితే వెళ్తారేమో అని చెప్పేసి చెప్తున్నాను అంతే, దానికి మించి ఇంకేం కాదు. సో ఇట్స్ లంచ్ టైం. అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏం ఆర్డర్ ఇచ్చానంటే డ్రాగన్ చికెన్ సూప్. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ అక్కడ మనకి ఆ రోజు స్పెషల్స్ ఏంటి అండ్ దాంతోపాటు అక్కడ ఇవన్నీ కూడా చెప్తారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారులేండి. సో అందుకోసం నేనైతే ఫస్ట్ అయితే డ్రాగన్ చికెన్ సూప్ తీసుకున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్ అసలు. ఏంటంటే మాటల్లో చెప్పలేను అనమాట, కొన్ని మనం కదా. సో అదే విధంగా. అండ్ దాంతోపాటు చాలా స్పైసీగా ఉంది. యాక్చువల్లీ నేను స్పైసీ ఐటమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి అడిగినప్పుడు సో ఇవి నాకు వాళ్ళు రిఫర్ చేశారనమాట. అందుకోసం నేను ఇంకా ఇక్కడ అదే మా హస్బెండ్ చెప్తున్నాను అనమాట, చాలా స్పైసీగా ఉందని చెప్పి. అసలు నేను ఎప్పుడు కూడా నాకేంటంటే ఒక్క సిప్ కానీ ఒక్క ముద్దతో కానీ ఏది స్పైసీనెస్ తెలియదు నాకు. అలాంటిది ఈ డ్రాగన్ సూప్ ఫస్ట్ టైం తెలిసిందనమాట. ఇంత స్పైసీ ఉందంటే ఒక్క స్పూన్తోనే నాకు చాలా స్పైసీ అనిపించింది. బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అన్నది తిన్నాను. సో నాకేంటంటే ఫుడ్ అన్నది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటే దాని టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకోసం ఎప్పుడు కూడా ఫుడ్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, దాంతోపాటు మంచిగా టేస్ట్ కూడా చేయాలన్నమాట. సో ఎంజాయ్ చేస్తూ. అండ్ ఇక్కడైతే నాకు సూపర్ డూపర్ నచ్చిన డ్రాగన్ చికెన్ సూప్ అయితే తాగుతున్నాను. అండ్ వీటి ప్రైజెస్ నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. అండ్ మీకు చెప్పాను కదా మేము వచ్చే టైం అంతా కూడా ఆల్మోస్ట్ 2:30 అయిపోయిందని చెప్పేసి. సో ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేను మంగోలియన్ చికెన్ ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి స్టార్టర్. యాక్చువల్లీ మనం నేమ్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అండ్ కొత్తగా ఉన్నాయి కదా, అండ్ నాకు కూడా ప్రొనౌన్సియేషన్కి ఇబ్బందిగానే ఉన్నా కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎగ్ అండ్ చికెన్తో వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్. సో సూపర్. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు కూడా నేను కామన్గా తింటాను, లైక్ ఎలా అంటే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చిల్లీ చికెన్, సో ఇవన్నీ కామన్గా తింటాను. బట్ ఈసారి ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి కొత్తగా ఈ విధంగా స్టార్టర్ చేంజ్ చేశాను అండ్ సూప్ చేంజ్ చేశాను. అండ్ దాంతోపాటు బిర్యానీ మాత్రం ఆల్రెడీ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఏదైతే తిన్నానో అదే తిన్నాను, బికాస్ దాన్ని నేను చాలా మిస్ అయ్యాను అనమాట. సో అందుకోసం అది తినాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళాను. సో అందుకోసం అదే తిన్నాను. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మా హస్బెండ్ కూడా ఎంజాయ్ చేస్తూ తను స్టార్టర్ అనేది తింటున్నారనమాట.
అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మెయిన్ కోర్స్. అండ్ ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? యాక్చువల్లీ ఇది వచ్చేసి పచ్చిమిర్చి కోడి పులావ్. ఇది నాకు చాలా ఇష్టం ఈ రెస్టారెంట్లో. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇదే టేస్ట్ చేశాను. చాలా చాలా స్పైసీగా అనిపించింది. నాకేంటంటే ఫుడ్ అన్నది ఎస్పెషల్లీ నాన్ వెజ్ అన్నది కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టపడతాను అనమాట. సో అందుకోసం నేను మళ్ళీ ఈసారి కూడా కొంచెం ఇదే ఆర్డర్ పెట్టాను. సో వాళ్ళు యాక్చువల్లీ చెప్పారనమాట ఈసారి స్పెషల్ వచ్చేసి మనకి క్రాబ్ బిర్యానీ కూడా పెట్టారని. బట్ నాకు ఎందుకు ఇదే తినాలనిపించింది. సో అందుకోసం నేను ఇంకా పచ్చిమిర్చి కోడి పులావే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇది మాత్రం నాకైతే సూపర్ యమ్ అనమాట. సూపర్ యమ్. సో చాలామంది ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ అంటారు, అక్క మీరు ఫుడ్ చూపించిన ఫుడ్ కుక్ చేసిన మాకు టెంప్టింగ్గా ఉంటుందని చెప్పేసి. బట్ మీకు టెంప్ట్ చేయాలని కాదు, కానీ నాకు ఎందుకో నాకు వాటి ఫుడ్ గురించి ఏమన్నా చెప్పాలన్నా ఎక్స్ప్లెనేషన్ అన్నా లేకపోతే అది నచ్చితే మాత్రం నేను చాలా చాలా ఎక్కువ పొగిడేస్తాను అనమాట. ఫుడ్ అనే కాదు, ఏదైనా నాకు నచ్చిందంటే కొంచెం అతిగా పొగుడుతాను. బట్ అది నాకు ఏంటంటే మళ్ళీ మీరు అది కొలాబరేషనో లేకపోతే ఏమనుకుంటారన్న ఉద్దేశంతో నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను అనమాట. సో అంతకు మించి ఏం కాదు. సో ఇట్స్ టైమ్ టు పే బిల్. సో ఫైనల్లీ మా బిల్ అయితే వచ్చింది. మేము తిన్నాం ఏంటంటో మీరు కూడా చూసారు కదా. అండ్ దాంతోపాటు డ్రింక్ కూడా కన్ఫామ్గా ఉంటుంది. బిర్యానీలో నా ఫేవరెట్ అనమాట విత్ డ్రింక్ తీసుకోవడం. అండ్ బిల్ వచ్చేసి చూసారు కదా 681 రూపీస్ అయిందంతే. అండ్ ఫైనల్లీ ఇక్కడ లంచ్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసాము. అండ్ దాని తర్వాత వచ్చేసి మేము ఇంకా డీమార్ట్కి వెళ్ళాము. అండ్ మేము వచ్చిన బయటికి టైమింగ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో 3:13 అయింది. సో ఇంకా నేను డీమార్ట్కి వచ్చేసి 3:30కి వెళ్ళాను. మొత్తం 4:30 కల్లా బయటికి వచ్చేసాను. అండ్ మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ డీమార్ట్ది సపరేట్గా వీడియో అనేది మీకు షేర్ చేస్తాను కంప్లీట్లీ. సో ఆ వీడియో కోసం చూడండి. దీవాళికి సంబంధించిన బోల్ షాప్ చేశాను. సో అవన్నీ కూడా చూడండి, ఓకేనా. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ వ్యూ అంతా చూపిస్తున్నాను. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఈ వింటర్ సీజన్ వచ్చిన తర్వాత కొంచెం ఈవినింగ్స్ జర్నీ అనేది ఏది కూడా చేయలేదు కదా. ఆల్మోస్ట్ అన్నీ కూడా మార్నింగ్ టైమ్స్ జర్నీసే ఉన్నాయి, కానీ ఈవినింగ్స్ లేవు కదా. సో అందుకోసం ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అసలు ఈ పొలాలు అండ్ దాంతోపాటు చాలా చల్లగా ఉంది తెలుసా మొత్తం కూడా. అండ్ మంచు కూడా వచ్చేస్తుంది అప్పుడే. సో అందుకోసం మొత్తం కూడా చూపిస్తున్నాను. నేనైతే ఈ జర్నీ ఎప్పుడు ఇటు సైడ్ నుంచే వెళ్తాను. కాకపోతే ఏంటంటే ఇది వింటర్ సీజన్లో వెళ్ళడం వల్ల చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈ డే అనేది నాకు చాలా హ్యాపీగా నాకు నచ్చిన ఫుడ్తో నాకు నచ్చిన ఐటమ్స్తో ఆ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా అంటే బాగా గడిచింది. సో నాకు కూడా చాలా సూపర్ హ్యాపీ అయిపోయాను నేనైతే. సో మీరు అందరూ కూడా వీడియో చూసి సూపర్ హ్యాపీ అయిపోయారు అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఇంకా వ్లాగ్ అవ్వలేదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ ఎండ్ చేస్తున్నాను. మీరు అందరూ కోరుకున్నట్టు పెద్ద వ్లాగ్ని షేర్ చేశాను. సో ఇంకా నాతో నా మాటలు వినే బదులు ఇక్కడ మ్యూజిక్తో ఈ చిన్న పొలాలు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసేయండి. హలో, సో ఫైనల్లీ వీఆర్ బ్యాక్. మేమైతే మా ఇంటికి వచ్చాము. అండ్ నేనైతే ఫ్రెష్ కూడా అయిపోయాను. అండ్ డ్రెస్ చేంజ్ అండ్ ఎవ్రీథింగ్ ఫినిష్. ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. డిన్నర్ వచ్చేసి సింపుల్గా ఉప్మా ప్రిపేర్ చేసేస్తాను. అండ్ దాంతోపాటు ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా నేను కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ అన్నీ కూడా సెండ్ చేసేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా హస్బెండ్ అవే ప్యాక్ చేస్తున్నారు, చూపిస్తాను మీకు కూడా. సో అది. అండ్ చాలా టైర్డ్ అయిపోయాను. బట్ ఇంకా ఉప్మా అన్నది సింపుల్ కాబట్టి ఇంకా అది ప్రిపేర్ చేసేస్తాను ఈ రోజుకి. సో దాని తర్వాత అంతే. ఈ వీడియోకి మాత్రం మీరు కొంచెం ఫ్యాన్ సౌండ్ ఇగ్నోర్ చేసేయండి. నేను ఫ్యాన్స్ స్టాప్ చేయకుండానే మాట్లాడేసాను ఈరోజు అయితే. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను తను ప్యాకింగ్ చేసేవి అన్నీ కూడా. సో చూడండి ఇక్కడ అన్నీ కూడా ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు.
యాక్చువల్లీ అన్ని బాక్సెస్ తీసామన్నమాట దేంట్లో ప్యాక్ చేయాలి అని చెప్పేసి. సో నేను వచ్చేసి ఇక్కడ ఇవన్నీ నాయి నియర్లీ నేను ఒక 10 pairs దాకా తీసుకున్నాను. సో ఇంకా న్యూ కలెక్షన్ వస్తాయంట. సో మళ్ళీ అప్పుడు నేను కుదిరితే న్యూ ఇయర్ ఆ టైంకి తీసుకుంటాను. సో అది అండ్ ఇంకా నేను ఒక్క 5 minutes అలా రెస్ట్ తీసుకొని నేను టిఫిన్ ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ చేశాను నైట్ డిన్నర్కి. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇంకా మీకు నా టిఫిన్ కూడా చూపించేసి దాని తర్వాత వ్లాగ్ ఏం చేసేస్తాను. ఓకే. సో ఫైనల్లీ నేనైతే టొమాటో బాత్ కింద చేశాను ఉప్మాని. టొమాటో ఒకటి అండ్ ఆలు అండ్ జీడిపప్పు సో ఇవన్నీ వేసి మా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఫైనల్లీ ఇంకేదో తినేసి కాసేపు అలాగా ఫోన్ని బ్రౌజ్ చేసేసుకొని కుదిరితే ఇంక ఎడిటింగ్ అయితే నా వల్ల అవ్వదు ఈరోజు. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ ప్రతి ఒక్కరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, ప్లీజ్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.